మైనారిటీ సంక్షేమ దినోత్సవం అండి. దీన్ని మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి బర్త్‌డే సందర్భంగా 11 నవంబర్‌న జరుపుతారు. ఇంకా అహ్మద్ అల్ షరా ఈయన సిరియా అధ్యక్షుడు. ఈయన రీసెంట్‌గా న్యూస్‌లో ఎందుకున్నారంటే ఈయన అమెరికాని పర్యటించనున్నారు. ఈయన ఒకానప్పుడు ఇరాన్‌లో ఉండి ఆల్ ఖైదాలో ఉన్నందుకు గాను అమెరికా నిర్బంధించింది. ప్రెజెంట్ ఈయన సిరియా అధ్యక్షుడి హోదాలో అమెరికాలో పర్యటించనున్నారు. ఇంకా మూడోది లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ లీప్ ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రాం ప్రకారం నిడమర్రు మంగళగిరి మండలంలో ఉన్న జెడ్పీహెచ్ హై స్కూల్ని ఎన్నుకున్నారు. దీని ప్రకారం ఏపీలోని గవర్నమెంట్ స్కూల్స్లో ప్రపంచ స్థాయిలో విద్యా బోధన, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇంకా ఆట స్థలాల డెవలప్మెంట్ చేస్తారండి. ఇంకా నాలుగో బిట్ వచ్చేసరికి ఏటీఎఫ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. ఇప్పుడు ఏంటంటే ఏటీఎఫ్లో 1% వరకు ఎస్ఏఎఫ్ని కలపనున్నారు. ఎస్ఏఎఫ్ అంటే సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అనమాట. ఇది 2027 లోపు 1% ఎస్ఏఎఫ్ని ఏటీఎఫ్లో కలుపుతారండి. ఈ ఎస్ఏఎఫ్ని పారవేసే వంట నూనె నుంచి తయారు చేస్తారు. 2027 కల్లా అంతర్జాతీయ విమాన సర్వీసెస్లో 1% ఎస్ఏఎఫ్ని కలపాలి ఏటీఎఫ్లో.